20 కుటుంబాలు ఉన్నాయండి మాకు. మేము ఆయనకే ఓటేసి గెలిపించాము. మాకు మాత్రం ఇళ్ళ స్థలాలు ఇళ్ళు కానీ కావాలి. మేము పిల్ల జల్లం వేసుకొని మేము ఇక్కడే ఉంటున్నాము. 50 సంవత్సరాల నుంచి మరి ఇక్కడే ఉంటున్నాము మేము. మాకు మాత్రం ఇల్లు మాత్రం కావాలండి. మేము అద్దులు కట్టలేక అద్దులోళ్ళు ఉన్నాము, ఇల్లు ఉన్నవాళ్ళు ఉన్నాము. తీసేస్తే మాత్రం కుదరదండి. మాకు ఇల్లు ఇచ్చిన తర్వాతే మీరు తీయండి. మీకు మేము గెలిపించాము, మేము మిమ్మల్ని వేడుకుంటున్నామండి కావాలి అని, ఇల్లు కావాలని. మీరే కావాలని మేము ఓటేసాము, మీరే రావాలని అనుకున్నాము మేము. మాకు మాత్రం ఇళ్ల స్థలాలు మాత్రం ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా మాత్రం మేము ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళేది లేదు. అది మాకు మాత్రం న్యాయం చేయండి. మీరు మేము గెలిపించాము. మీరు అన్నారు మాకు ఇల్లు లేని వాళ్ళకి పేదవాళ్ళకి మాత్రం ఇల్లు ఇస్తామని అన్నారు. ఎప్పటి నుంచి అదే మాట అంటున్నారు, ఇప్పుడు కూడా అంటానే ఉన్నారు. ఉంటాయండి, ఒక 20 కుటుంబాలు దాకా ఉండేయండి. ఈ ఇల్లు ఉండేవాళ్ళం కానీ ఇల్లు లేని వాళ్ళం కానీ మొత్తం ఒక 20-30 కుటుంబాలు ఉంటామండి. అది తీయడానికి కారణం అంటే రోడ్లు వేస్తామని అంటున్నారండి. రోడ్లు వేస్తే తీస్తామంటున్నారు. అవును, రోడ్లు వేసండి. మాకు ఇల్లు స్థలాలు మరి ఎట్లా ఉంటాం, మేము ఎక్కడ ఉంటామండి? మేము ఈ రోడ్లు తీస్తే మేము ఎక్కడ ఉండాలి? వెళ్ళి అటు చూస్తే కాలువ, ఇటు చూస్తేనేమో ఇటు మాకు లేదు, ఎక్కడ ఉంటాకి లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఏ ఊరు వచ్చినా మాకు ఇల్లు ఇవ్వట్లేదు. అదే అంటున్నారు, మాకు ఇస్తామంటున్నారు కానీ ఇవ్వట్లా. ఏ అధికారం వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు మాకు. అది ముందు మాకు వీళ్ళు ఇస్తారని మాకు నమ్మకంతో మేము ఓట్లు వేసాము. మాకు లోకేష్ గారు ఇస్తారని మేము నమ్మకంగానే మేము వేసాము, ఓట్లు వేసాము. మాకు మాత్రం న్యాయం చేయాలండి. ఎప్పటికైనా న్యాయమే కావాలి. మేము మిమ్మల్ని వేడుకుంటున్నామండి, కావాలి మాకు ఇల్లు మాత్రం న్యాయంగా కావాలి. కట్ట మీద బతికేవాళ్ళం అండి. మాకు ఇప్పుడు 40,000, 20,000, 30,000 ఇచ్చి మమ్మల్ని పంపించడం కాదండి. మేము గతి లేకేసుకున్నాము. మేము పేదవాళ్ళం, ఇక్కడ చిన్నప్పటి నుంచి ఈడే బతుకుతున్నాం. ముస్లిం ముట్టగా అందరం ఈడే ఉన్నాం. ఇప్పుడు వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేయండి, పడేస్తాము, మీకు అక్కడ ఇస్తాం, లేకపోతే వెనక్కి జరగండి, ముందుకు జరగండి అంటున్నారు. వెనక ముందు జరిగేదైతే మేము ఇన్నాళ్ళు ఇక్కడ ఎందుకుంటున్నామండి? మీరు ఏదన్నా ఇల్లు దారి చూపిస్తారు, మాకంటే ఏదన్నా భవిష్యత్తు ఇస్తారని కదా. ఆ రోజు మేము ఓట్లేసేటప్పుడు కూడా చెప్పారు ఏమని, మీకు మేము వస్తే ఇల్లులు కట్టిస్తాం. మీ అందరికి చెప్పలేదా? చెప్పండి, ఇల్లు కట్టిస్తాం, 6 నెలల లోపల మీకు ఇల్లు ఇస్తాం. అంతకుముందు జగన్ అన్న ఇచ్చాడు, మీకు అట్ట ముక్క మీకు ఏమి ఇచ్చారు అని అడిగారు. మరి ఇప్పుడు మేము అడుగుతుంది అదే, మాకు ఏ అట్ట ముక్క వద్దు, మాకు కావాల్సింది ఈ ఇల్లులు తీసుకోండి. మేమేం రోడ్డుకి అడ్డుపడతాం, మా ప్రాణాలు తీసుకుంటాం అని ఎవరితో అనట్లేదు. మీరు ఎక్కడన్నా మాకు దారి చూపించండి, మేము వెళ్ళిపోతాం అందరం, అంతేగాని మాకేం వద్దు. 20,000, 30,000 ఎవరికి ఇస్తారండి? మాకు డబ్బు ఇచ్చేవాట అయితే ఆ డబ్బు మేము సంపాదించుకోలేమా? 20,000, 30,000 ఏదైనా సరే మాకు అంటూ ఒక గృహం ఇవ్వండి. మాకు స్థలం ఇస్తే మేము అందరం వెళ్ళిపోతాం, అంతే. మా ఇల్లు కట్టని చెప్పలే, రోడ్డుకి అడ్డంగా ఉన్న ఇల్లులు అంతవరకు తీస్తున్నాం అమ్మా. అవతల పక్క తీమో ఇతల పక్క తీస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇల్లులు కావాలి, మాకు ఇల్లు కావాలనే కదా మేమందరం పోరాడుతుంది. దాని గురించి మాకేం గొడవలు కాదు, ఎవరి పేర్లు కాదండి. మాకు కావాల్సింది మాకు ఎక్కడన్నా స్థలం చూపిస్తే మేము అందరం వెళ్ళిపోతాం. మాకు ఇల్లు కట్టిస్తే చాలండి, మేము వెళ్ళిపోతాం. వాళ్ళు సడన్గా ఇలా తీసేస్తున్నారు. యాక్చువల్గా 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. మాకు ఈ స్థలం సెంటు కూడా ఏడాలేదు. రెక్కాడితే డొక్కాడేవాళ్ళం మేము. ఇక్కడ రెక్కాడితే డొక్కాడేవాళ్ళం. నేను బైక్ మెకానిక్, ఆయన లారీ డ్రైవర్. అదిగో మా అమ్మ అడు కూర్చొని ఉంది, మా అత్తయ్య. ఎవరికి కూడా ఇంటి పనులు కడతానే ఉన్నాం ఇంతవరకు కూడా. మీరు సడన్గా వచ్చి 40,000 రూపాయలు ఇచ్చేసి మీరు ఇల్లు కొంపేసుకున్నాను అంటే 40,000 ఇల్లు పనిపోద్దా మాకు? చెప్పండి, చిన్న మాట. మీరు కొంచెం తెలుసుకోండి, తెలియపరచండి. నేను అడుగుతుంది అదే. మీరు అన్ని సార్లు ఇచ్చారు మా సెంటర్లో. ఇంతవరకు ఈ 16 వార్డు మీద చైతన్య నగర్ కట్టం మీద ఏ రోజు కూడా మాకు ఇచ్చింది లేదు. మనకేమైనా వచ్చిందయ్యా? అన్ని గ్రామాలకు ఇచ్చారు, మాకు ఇంతవరకు ఇచ్చింది లేదు. ఒకసారి అసలు ఎక్కడ ఇచ్చారు? ఏమి ఇవ్వాల. ఆ రోజుల్లో చెప్పారు. సరే, ఎవరు బతుకులు వాళ్ళు చెప్పుకుంటాం, అది కామనే. సరే మామూలు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు వచ్చేసి నైట్ తోసేస్తారు. ఇంట్లో ఉంటాం, తోసుకొని వెళ్ళిపోమానండి. 40,000 రూపాయలు ఇస్తే మేము ఇల్లు వేసేసుకోకుంటామండి. చిన్న మాట. ఇవాళ యాక్చువల్గా మీకు బండి పని చేయించాలంటే, బైక్ పని చేయించాలని 10 ఏళ్ళు బండి అవ్వదు, అవునా కదా? ఒక ఇంటి పని 40,000 అవుద్దండి. ఏది ఆ గుంటలోకి వెళ్ళి ఇల్లు వేసుకోవాలండి 40,000. ఇప్పుడు అంటే జరగదు కదండి. పిల్లలతో మేము స్కూల్కి పంపించుకుంటాం, పనులు చేసుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు పింఛన్లు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు మాకు కుదరదు కదా. మాకు ఏదో ఒక దారి చూపించండి, దారి చూపించినాక మేము వెళ్తాము. మున్సిపాలిటీ ఆఫీసర్లు వచ్చారంట, వచ్చి ఇక్కడ ఇల్లు పీకేస్తాం, నైట్ వస్తాం, ఆర్డర్ వచ్చేసింది, మీకు 40,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, ఖాళీ చేయమన్నారంట. మాకు చోటు కావాలా, ఇల్లు కావాలా, ముసలోళ్ళం పిల్లలు జల్లలు అయ్యా స్కూల్కి పంపించుకున్నాం. పేదవాళ్ళం కూలి చేసుకొని పోతున్న వాళ్ళు మేము. మాకెందుకు తీస్తారండి?
మేము గవర్నమెంట్కి చెప్పుకుంటామండి, అవసరమైతే వెళ్ళిపోతాం లారీలెక్కి. ఇది అసలు కాడికి పంపించాలని మేము అడుగుతున్నాం. మమ్మల్ని అసలు కాడికి పంపించండి, ఇల్లు కట్టండి. సోటిచ్చిన మాకు రూపాయలు లేవు కట్టుకుంటాకి. అయ్యా నువ్వు ప్లాట్ ఇచ్చినా, 1 సెంటు ఇచ్చినా, 2 సెంట్లు ఇచ్చినా, 3 సెంట్లు ఇచ్చినా, 1/2 సెంటు ఇచ్చినా మాకు డబ్బు కూడా లేదు. మేము కట్టుకుంటాకి ఓపిక లేదు. మాకు ఇల్లు కట్టించేవండి. మాకు బాత్రూమ్లు కూడా వేసుకున్నాం, బాత్రూమ్లు కూడా కట్టాలి. అన్నీ చేస్తేనే ఇక్కడి నుంచి లేపుతాం. మా నాగ సత్యవతి అండి, 60 సంవత్సరాల నుంచి కట్ట మీద ఉంటున్నామండి. మా పరిస్థితి ఇది. మీ దగ్గరికి వెళ్ళి మీరు ఏదో ఒకటి చెయ్యాలి. మాకు మధ్యలో వాళ్ళు వచ్చి పడేస్తున్నాం, లేపుతున్నాం, ఉంటున్నాం, పొద్దున్న లేపుతాం, చందాలు లేపుతాం. 40 ఏళ్ళు ఇస్తే మాకు ఇల్లు ఏమవుద్దండి? మేము బతుకులు ఎలా బతకాలండి? మేము 250 రూపాయలు కూలి తెచ్చుకుని మా బతికేంత కాళ్ళు లేవు. నాకు యాసలేంటి అయ్యి నానా తిప్పలో పడ్డామండి మేము. మీరు ఏం చేస్తారో ఇదే నమస్కారం మాకు. మీరేం చేసినా కానీ మాకు బాబు గారి దగ్గరికి వెళ్ళాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని గెలిపించాం. ఇదిగో వేస్తామని పాతూరు నాగభూషణం గారు కూడా అన్నారండి. మాకెవరు చేసిన వాళ్ళు లేరండి. అది ఎక్కడికి వెళ్ళాలి సడన్గా? ఎంతోమంది ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికప్పుడు వెళ్ళాలంటే వెళ్ళారు కదా. మాకు ఒక న్యాయం చేసి ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టివ్వండి మాకు చాలు. మేము లక్షలు కోట్లు ఏం అడగట్లా. ఒక ఇల్లు కావాలి మాకు, పిల్లలు ఉండడానికి ఇల్లు. అప్పుడు దాకా ఇల్లు ఉంచండి. ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు తీయండి. మీరు ఎక్కడో దుగ్గిరాల, మోరంపూడి ఏదో చెబుతున్నారు. అది జరిగే పని కాదు. ఈ ముసలోళ్ళందరూ వెళ్ళలేరు నడిచి. అంతా నడవలేని పరిస్థితిలో ఉన్న ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇల్లు కట్టి ఇల్లు తీయండి, అదే కోరుకుంటున్నాం మేము. ఎంత గడువిస్తారో మీకు వదిలేస్తున్నాం. అది మున్సిపల్